మనం వాళ్ళకి అటెన్షన్ ఇస్తేనే కదా క్రాంకీ అవ్వేది. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు మనం వెంటనే బుజ్జగించి వాళ్ళకి కావాల్సింది వెంటనే ఇస్తున్నప్పుడు వాళ్ళు దాన్ని ఒక అస్త్రం కింద చూస్తారు. ఇప్పుడు మనమైనా ఏదైనా సాధించుకోవాలంటే చిన్నప్పుడు మనం కూడా ఏడ్చేవాళ్ళం, ఏడ్చి సాధించుకునేవాళ్ళం. కానీ అది మన పేరెంట్స్ అనేది ఒక లిమిట్ పెడతారు, దేనికి ఎంత అన్నది. ఆ లిమిట్ మనం ఇవ్వాలి. ప్రతిసారి ముద్దు చేయకూడదు పిల్లల్ని. మనం భయం చెప్పాల్సిన చోట, ఖండించాల్సిన చోట ఖండించాలి. ఇప్పుడు మీరు తినట్లేదు అని అంటే ఎన్ని డేస్ తినరు, మనం అటెన్షన్ ఇస్తే ఒక 2 రోజులు. కానీ మన హ్యూమన్ క్లాక్ అనేది, బాడీలో ఉన్న క్లాక్ అనేది టైంకి అలారం ఎలా మోగుతుందో అలాగే ఆకలి వేస్తుంది, నీళ్ళు వస్తాయి, మనకి ప్రైమరీ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ అవ్వాలి ప్రతి బాడీకి. సో 1 డే ఉండగలరు, 2 డేస్ ఉండగలరు. మనం అప్పుడు కొంచెం కటువు చేసుకొని మన మనసుల్ని, పిల్లల్ని సక్రమంగా చేయాలంటే అప్పుడు మనం కటువు చేసుకొని పిల్లలు ఏడువు కానీ వాళ్ళకి కావాల్సింది ఇవ్వకుండా ఆపితే స్లోగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఓకే, ఎంత ఏడ్చినా ఏం చేసినా నాకు ఇది రాదు, సో నేను వీళ్ళు చెప్పినట్టు వినాలి అన్నది వాళ్ళు ట్యూన్ చేసుకుంటారు బ్రెయిన్ని. ఆ ట్యూన్ చేయాలంటే మనం ఫస్ట్ అటెన్షన్ ఇవ్వడం తగ్గించాలి. వాళ్ళు ఏడవగానే అమ్మో ఏడుస్తున్నారని వాళ్ళకి కావాల్సినది ప్రతి ఒక్కటి ఇస్తూ ఉంటే వాళ్ళు అలాగే మొండిగా తయారవుతారు. అలా దాని నుంచే మొండి బిహేవియర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కంపల్సరీ కావాల్సిన వాటికి ఏడ్చారనుకోండి, అప్పుడు మనం ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కానీ ఇలాంటి విషయాలకి ఏడుస్తున్నారు కదా అని స్టాప్ చేయడం అనేది, అంటే వాళ్ళకి ఇచ్చేసి సరే తీసుకున్నాను అన్నది కరెక్ట్ కాదు. మనం కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే కొంచెం మనం కటువుగా ఉండాలి వాళ్ళతో. ఆ టైంలో దగ్గర తీసుకోవాల్సిన టైంలో దగ్గర తీసుకోవాలి, కటువుగా ఉండాల్సిన టైంలో కటువుగా ఉండాలి. 1 డే 2 డేస్ మ్యాక్స్ 3 డేస్ అంతకు మించి ఉండరు. మనం లేదు అంటే ఫోన్లో నెట్ ఆఫ్ చేసి ఇచ్చి రావట్లేదని చెప్పి వాళ్ళ చేతిలో ఫోన్ పెట్టి అలా డిఫరెంట్ వేస్లో కూడా మనం వాళ్ళు కమ్యూనికేట్ చేయొచ్చు.